కడప జిల్లా పులివెందుల టీడీపీ కార్యాలయంలో టీడీపీ బీటెక్ రవి మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి ఇంటికి పోవాలంటే ముందు నన్ను దాటుకుని పోవాలన్నారు. సతీష్ రెడ్డి 5 సార్లు పోటీ చేస్తే 5 సార్లు ఓడిపోయారు. ఆదినారాయణ రెడ్డి 4 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచారని పేర్కొన్నారు. ఇక్కడ స్థానిక వైసీపీ నాయకులు జగన్ని గల్లీ లీడర్గా చూస్తున్నామన్నారు. నారాయణ రెడ్డి గురించి అవినాష్ రెడ్డి కావచ్చు, సతీష్ రెడ్డి కావచ్చు, తర్వాత మిగతా ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, మధ్య అది ఇది మాట్లాడుతూ ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళకు స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే, అసలు ఆదినారాయణ రెడ్డి గారు పులివెందుల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది మీరు కొంచెమన్నా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఎలాంటి సంబంధం లేని దాని మీద వాళ్ళ ఇంట్లో మనిషిని వాళ్ళే చంపుకొని ఆ రోజు ఆదినారాయణ రెడ్డి కానీ బీటెక్ రవి కానీ ఏదైతే ఈరోజు అవినాష్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన వెనకాల ఉన్నాడో సతీష్ రెడ్డి మీద కూడా ఆ రోజు ఫస్ట్ ప్రధానంగా ఆరోపణ చేసినారు. అంటే ఏ సంబంధము లేని మమ్మల్ని వివేకానంద రెడ్డి కేసులో దాని గురించి మాట్లాడి ఆ ఎలక్షన్ టైంలో అప్పుడు నేను ఎంపీగా అప్పుడు పోటీ చేసిన ఈ వివేకానంద రెడ్డి ఎఫెక్టు వివేకానంద రెడ్డి మర్డర్ వల్లనే కూడా నాకు బాగా డ్యామేజ్ అయ్యి తర్వాత నేను ఎప్పుడూ తర్వాత ఓడిపోలేదు. తర్వాత నేను ఆ రోజు ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. అంటే మీ ఇంట్లో మనిషిని మీరే చంపుకొని నింద మా మీద వేసి మమ్మల్ని ఇంత అన్పాపులర్ చేసి కడప జిల్లా ప్రజల దృష్టిలో మమ్మల్ని ఒక విలన్లుగా ఆ రోజు చిత్రీకరించి